నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। అసెంబ్లీ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణం చేశారు। ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు। నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। నారా చంద్రబాబు తన శపథాన్ని నెరవేర్చుకున్నారు। 2021 నవంబర్ 19న అసెంబ్లీలో తీవ్ర అవమానంకు గురైన ఆయన ముఖ్యమంత్రిగానే ఆ సభలోకి అడుగుపెడతానని, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ తీవ్ర ఆవేదనతో బయటకు వచ్చేశారు। ఇది గౌరవ సభ కాదు, ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా। నా అవమానం మీరందరూ నిన్ను మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం। ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోనే తన పోరాటాన్ని కొనసాగించారు। 2024 ఎన్నికల్లో కూటమిని అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించడంతో తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు। ఈ సందర్భంగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హర్షధ్వానాల మధ్య ఆయనకు ఘనస్వాగతం పలికారు। ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు। అసెంబ్లీలోకి తొలిసారిగా అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు। అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు। కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ ప్రమాణం చేశారు। భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసంతో వ్యవహరిస్తామంటూ వారు ప్రమాణం చేశారు। నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। నాదెండ్ల మనోహర్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। అనగాని సత్యప్రసాద్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం
విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జేసీ రాజకుమారి పాల్గొని యోగా చేశారు. మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా సమాజం ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఉండాలన్నారు. ఆధునిక జీవన విధానంలో వచ్చే అనారోగ్య సమస్యలను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు. ప్రతిరోజు యోగా చేయడాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా తదితరులు పాల్గొన్నారు. యోగా మనందరికీ తెలుసు, ఇట్స్ యూనిటీ ఆఫ్ సోల్ అండ్ మైండ్. అలాగే ఈసారి మనకు ఒక థీమ్ ఇచ్చారు, యోగా ఈజ్ సెల్ఫ్ అండ్ ఫర్ సొసైటీ అని చెప్పి. అంటే మనము ఎప్పుడూ మానసికంగా దృఢంగా, శారీరకంగా దృఢంగా ఉండడమే కాదు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే కాదు, సొసైటీ కూడా ఇలాగే ఉండాలి. వెల్ బీయింగ్, ప్రతి ఒక్కరి వెల్ బీయింగ్ మనం కోరుకోవాలి. అందరూ సుఖశాంతులతో ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకి ఇంటర్నేషనల్ యోగా డే ఇంత మంచి థీమ్తో మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మన జిల్లాలో కూడా అసెంబ్లీలోని తన ఛాంబర్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుపెట్టారు. వేద పండితులు పూర్ణకంప స్వాగతం పలకగా తన సీట్లో చంద్రబాబు ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఛాంబర్ వద్ద చంద్రబాబు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రమాణం చేశారు. ఆయనతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. అయితే సభలో కూర్చోకుండానే జగన్ ప్రమాణం చేసిన వెంటనే బయటకు వెళ్లిపోయారు. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, ఫరూక్, శ్రీనివాస్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు చంద్రబాబుతో ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణం చేశారు. వీరితో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ సభా సాంప్రదాయాలను గౌరవిస్తామంటూ ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. గల్లా మాధవి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నక్కా ఆనందబాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జూలకంటి బ్రహ్మానందరెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధూళిపాడ నరేంద్ర కుమార్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మొహమ్మద్ నసీర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కన్నా లక్ష్మీనారాయణను నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అరండల్పేటలో జరిగిన యోగా దినోత్సవంలో నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా చేశారు. యోగా యొక్క ప్రాశస్త్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు. యోగా చేయకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్య సమస్యలను అధిగమించాలంటే ప్రతిరోజు చేయాలన్నారు. యోగా గురువు లాంటిది అంటారు. ఆధ్యాత్మికంగా అలాంటి ప్రాచీన కాలం నుండి కూడా ఎన్నో రకాలుగా ప్రాణాయామాలు, ఆసనాలు, అనేక రకాల ముద్రా సూచనాలు ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము ఒక కొన్ని రోజుల్లో. కానీ ఈ రోజున ఉన్నప్పటి చాలా ఫాస్ట్ లైఫ్ అయిపోయేసరికి ఎవరు కూడా అంత ప్రాధాన్యత కలిగించడం లేదు. దీని కారణంగా ఎన్నో రకాలుగా శారీరకంగా రోగానికి లోనవుతూ ఉన్నాం. మరి అలాంటి సమయంలో మనం ఆరోగ్యంగా ఉండాలి అనంటే తప్పకుండా యోగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఒకరోజు కోసమైనా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ యోగా దివస్ అనేది కేవలం ఒక రోజు కోసం, కొన్ని గంటల కోసం అనేటువంటిది కాదు. యోగం అనేది మన యొక్క జీవితం యొక్క శైలి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.